అన్నయ్య. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. మరేం పర్వాలేదు, నువ్వురా, మా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. జయా, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మా అన్నయ్య రాజా. హలో మేడం, డాడీ పిలుస్తున్నారు. ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? మీ ఫ్రెండ్కి రాణి అనే చెల్లెలుగా అక్కయ్య గాని ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అలాంటి వారు ఎవరు లేరే. 2 wagons, ఐస్ క్రీమ్స్ అండ్ ఎక్సెట్రా ఓయ్, మీ అమ్మాయి గారికి చెల్లెలు ఎవరైనా ఉన్నారా? మా అమ్మగారికి పిల్లలు చెప్పడం ఏంటి, నేను ఉన్నానుగా. ఓహో, మీ అమ్మగారికి కాదయ్యా, మీ అమ్మాయి గారికి రాణి అనే చెల్లెలు ఎవరైనా ఉన్నారా? రాణి లేదు, ఓణి లేదు, మా అయ్యగారికి ఒక్కతే కూతురు, దట్స్ ఆల్. హే జయ. వెల్కమ్ లింగరాజు, వెల్కమ్. హలో, ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ డార్లింగ్. థ్యాంక్స్. కానీ నిన్ను డార్లింగ్ అన్నదని చాలాసార్లు చెప్పాను. తప్పే ఉందమ్మా, కాబోయే భార్య భర్తలు. నిన్ను వాడు డార్లింగ్ అనొచ్చు, వాడిని నీవు డార్లింగ్ అనొచ్చు. ఎరా భాస్కర్రావు, అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అలా పిలవడం? హాయ్ లీలా. ఈ మై సన్. అలా మైలురాయిలో నిలబడకపోతే వెళ్ళి జైతో కాసేపు మాట్లాడకూడదు. అలాగే డాడ్. జయ, ఈ శుభ సందర్భంలో నీ అందమైన గొంతులో నుంచి ఓ తీయనైన పాట వినిపిస్తే అందరం ధన్యులమైపోతాం. నో, నాకు పాటలు రావు. హోటలు లేని ఊరు, పాటలు పాడని నోరు ఎక్కడ ఉండమంటారు. కానీ నన్ను విసిగించుకో, నాకు పాటలు రావని చెప్పానుగా. బర్త్డే బేబీ కోప్పడకూడదు. పాటలు వచ్చిన వాళ్ళు పాడకపోతే నేనే రంగంలోకి దిగవలసి వస్తుంది. నేను ఒక పూల మొక్క కూడా వచ్చిన గెస్ట్ అంతా హడిలిపోయి పారిపోతారు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనంద సమయంలో మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడితే అందరం ఆనందిస్తాం. ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య, నువ్వు పాట పాడు. పాడు బాబు.